అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి అభివృద్ధి సమన్వయ మానిటరింగ్ కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. ప్రధాని వికసిత్ భారత్ కోసం చేస్తున్న కృషి ఫలితమే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు తాత్కారణమని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అన్నారు. నవంబర్ 29న అనకాపల్లి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడానికి ప్రధాని నరేంద్ర మోదీ విచ్చేస్తున్నారని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ 58 స్కీముల ద్వారా రాష్ట్రానికి నిధులు మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు. గత ప్రభుత్వం ఈ స్కీముల పట్ల అశ్రద్ధ వహించదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ 58 స్కీముల ద్వారా వస్తున్న నిధులను ఏ విధంగా ఉపయోగించాలి, లబ్ధిదారులకు ఎలా అందించాలి అన్న దానిపై చాలా శ్రద్ధతో పనిచేస్తుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రతి పంచాయతీ పరిధిలోనూ గ్రామ సభల ద్వారా వేరే నిధుల వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి 58 స్కీములు ఆంధ్రప్రదేశ్ లో అనకాపల్లి మొదటగా ఉపయోగించుకోవాలా, ఎక్కువ మంది బెనిఫిట్స్ తీసుకోవాలా, ప్రతి ఒక్క స్కీమ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫలితాలు అందాలనే ఉద్దేశంతో ఈ రోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మేము కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా ఈ టార్గెట్స్ 15 days ఒకసారి ఏం జరుగుతుంది, ఎన్ని అప్లికేషన్లు వచ్చినాయి, ఎన్ని క్లియర్ అవుతున్నాయి అని, ఎక్కడ కానీ కేంద్రంలో పెండింగ్ ఉన్నాయా లేదా అమౌంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రభుత్వం తీసుకెళ్లి ఇది పార్లమెంట్ జరుగుతుంది. ఆ పార్లమెంట్ లో కూడా అందరు మినిస్టర్లు అందరూ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి చేసుకునే దానికోసమని రేపు ఎల్లుండి పార్లమెంట్ ఉంది కాబట్టి ఈ రోజు ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు చూసాం మహారాష్ట్రలో ఎలక్షన్ రిజల్ట్స్ కూడా ఏ విధంగా వచ్చాయి. బ్రహ్మాండంగా అందరూ ప్రధానమంత్రి చేసే పనికి ఏ విధంగా